గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు మన తెలుగు ఆడియన్స్కి ఫేవరెట్ అయిన తెలుగు యాక్ట్రెస్ లయ గారితో మన ఇంటర్వ్యూ. హాయ్ లయ గారు, ఎలా ఉన్నారు? హలో, గుడ్, బాగున్నాను. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రీస్టార్ట్కి లైక్ మీ కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి వాట్ ఇన్స్పైర్డ్ యూ? అంటే ఏదైనా స్పెషల్ మూమెంటా లేకపోతే ఏదైనా పర్సనా? అది లేదండి, ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ వన్ లైన్, ఓకే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ అంతే. ఎందుకంటే ఇప్పుడు అక్కడున్నాను, ఇక్కడే ఉన్నాను అనుకోండి, సో మెనీ ఆఫర్స్ వుడ్ హ్యావ్ కమ్. అప్పుడు అక్కడ కూడా వచ్చాయి, కానీ దే ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే ఏదో స్పెసిఫిక్గా నేను ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, అయ్యో ఇది మిస్ అయ్యాను, ఇట్లా అలాంటివి పెద్ద లేవు. సో అందుకని అవి కౌంట్లోకి కూడా రావు. సో ఏంటంటే ఇక్కడ ఉన్నాను అనుకోండి, మేబీ మోర్ ఆపర్చునిటీస్ వచ్చేవేమో. అప్పుడు దెన్ నేను ఎప్పుడు చేయాలనుకుంటే డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇది అలా కాదు. ఇది ఏంటంటే నేను జస్ట్ క్యాజువల్గా ఇండియా విజిట్కి వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తే, ఆ ఇంటర్వ్యూ క్లిప్, ఫుల్ ఇంటర్వ్యూ కూడా కాదు, జస్ట్ క్లిప్ చూసి ఆయన కాల్ చేశారు. కాల్ చేసి దెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్, ఓకే ఇది ఇన్ని రోజులు ఉంటుంది, ఇంత కమిట్మెంట్ మీరు ఇవ్వగలరా ఫస్ట్ అని. తర్వాత దెన్ హీ సెడ్, ఓకే మీరు ఫొటోస్ పంపించండి అని. ఫొటోస్ ఏమో ఆయనకు కావాల్సిన లుక్కి దగ్గరగా లేకపోతే, సో దెన్ హీ సెడ్, ఓకే నాకు కావాల్సిన లుక్లో కెన్ యూ సెండ్ మీ తీసి మళ్ళీ అని. సో హీ వాజ్ అవేక్ ఆల్ నైట్, అలా 2 nights హీ వాజ్ అవేక్. సో ఫొటోస్ మేము అక్కడ వర్కింగ్ డే, మాకు వర్కింగ్ డే, ఆయన హీ డిడ్ంట్ సే నో ఇమ్మీడియట్లీ, అలా అయిపోవాలన్నమాట. సో నేను కూడా నా వర్క్ ఆఫ్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఇస్ అ డాక్టర్. సో ఆయన వర్క్ ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ చేసి, పేషెంట్లు చూస్తూ మధ్యలో షూట్ చేసి మళ్ళీ పంపిస్తే, సార్ ఏమో కరెక్షన్స్ చెప్పినో నాకు కొంచెం బింది చిన్నది చేయండి, లేకపోతే మళ్ళీ తీయండి, లేకపోతే ఇంకొంచెం లుక్ కొంచెం డిఫరెంట్ లుక్లో చేయండి, కొంచెం యారోగెంట్గా చూడండి, లేకపోతే కొంచెం సీరియస్గా చూడండి, కొంచెం ప్లెజెంట్గా చూడండి, ఇలా అన్ని కరెక్షన్స్ చెప్తే మళ్ళీ ఆ కరెక్షన్స్కి ఫొటోస్ తీసి మళ్ళీ పంపించి, ఇలా 2 nights బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూ ఉన్నాము. చేసిన తర్వాత దెన్ హీ సెడ్, ఓకే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో దట్ ఈస్ హీ టోల్డ్ మీ ద స్టోరీ. అప్పుడు ఇంకా దెన్ ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ విత్ ఇట్. పర్ఫెక్ట్ మ్యామ్. అంటే చాలా ఇయర్స్ తర్వాత మీరు ఈ కెమెరా ఫేస్ చేసినప్పుడు ద ఫస్ట్ డే, అంటే బేసిక్ ఇప్పుడు నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నప్పుడు ఎన్ని చేసినా ఫస్ట్ మూమెంట్ కొంచెం నర్వస్గానే ఉంటుంది నాకు. సో మీకు అలా ఏమైనా అనిపించింది అంటే ఫస్ట్ డే ఆన్ ద సెట్? అంటే లేదండి, ఎందుకంటే మాకు సీరియస్ వర్క్ పెద్ద, నాకు ఎప్పుడు నర్వస్గా ఉంటుందంటే వెన్ యూ హ్యావ్ టు డూ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కీ సీన్ ఫర్ ద ఫిల్మ్. అప్పుడు ఐ విల్ బీ నాట్ నర్వస్, బట్ ఏంటంటే ఐ విల్ బీ టూ కాన్షియస్. ఐ విల్ నాట్ టాక్ టు ఎనీబడి. అంటే ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ జోవియల్ మూడ్. ఐ వాంట్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ మూడ్ కొంచెం. అందుకని నేను ఎక్కువ మాట్లాడకుండా అని అన్నట్టుగా ఉంటాను అనమాట. ఇట్స్ నాట్ సో మచ్ బికాజ్ దట్ సీన్ ఇస్ సో ఇంపార్టెంట్ దట్ సడన్లీ ఇంత ఫన్ ఎంజాయ్ మూమెంట్ నుంచి సడన్గా తీసుకొచ్చి ఇలా చేయలేం. మైండ్ విల్ నాట్ చేంజ్ సో ఫాస్ట్. సో అందుకని అలా అని మరీ ఇలా కూర్చొని ఏడుస్తూ రోజు అంతా ఎమోషనల్గా అలా ఉండను. ఐ జస్ట్ కీప్ మై ఎనర్జీ, సేవ్ మై ఎనర్జీ అనమాట. సో అలా ఉంది, కానీ నర్వస్ అంటూ లేదు. బట్ ఏంటంటే నాకు ఫస్ట్ డే 2 days కూడా ఇట్స్ ఆల్ సోలో వర్క్ అండ్ ఈజీ వర్కే పెట్టారు. సో ఇట్స్ ఈజీ థింగ్. నైస్. సో బేసిక్గా ఈ బ్రేక్ తర్వాత లైక్ యూ వేర్ డూయింగ్ అంటే ఒక పర్టికులర్ జానర్ రోల్స్ చేసేవాళ్ళు మీరు బ్యాక్ ఇన్ ద డే. అండ్ నేను ఈరోజు మార్నింగ్ మా ఫాదర్తో చెప్పాను, ఇలా లయ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తారు, చాలా బాగా మంచి డాన్సర్ రాతాను, చాలా క్లీన్ సినిమా చేసేవాళ్ళు అని చెప్పారు నాకు. సో హౌ క్లోజ్ ఇస్ దిస్ రోల్ టు దాట్ కైండ్ ఆఫ్ జానర్? అంటే డెఫినెట్లీ అండి, ద ఇమేజ్ ఐ హ్యావ్ ఇస్ అ వెరీ హోమ్లీ అండ్ క్లీన్ ఇమేజ్ ఉంది కదా. ఆ ఇమేజ్కి ఏమీ తక్కువ అవ్వదు. కాకపోతే దిస్ హ్యాస్ పవర్ఫుల్ విమెన్ రోల్స్ నేను ఎప్పుడు చేయలేదు. ఐ డిడ్ వెరీ టిమిడ్, వెరీ సాఫ్ట్, వెరీ మేబీ కామెడీ, వెరీ అంటే మిడిల్ క్లాస్, ఒక హౌస్ వైఫ్, టిపికల్ హౌస్ వైఫ్ లాగా చేశాం. కానీ ఒక ఆఫీసర్ or somebody who's going to work అంటే ఒక క్యారెక్టర్కి డైరెక్షన్ ఇచ్చే ఒక అట్లాంటివి పెద్ద చేయలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్ అనమాట. సో నేను చేయలేదు. సో
సో సడన్లీ సమ్టైమ్స్ వెన్ దే సెడ్ లయాన్ ఇలా చూడగలమా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు. సో వెన్ దే సా ద పోస్టర్ అండ్ ద ట్రైలర్ దెన్ దే వర్ కన్విన్స్డ్, ఓ యూ లుక్ గుడ్ ఇన్ దిస్ అని అంటే దట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ చెప్పారండి. బికాజ్ వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, అది అలవాటు అయిపోయి దాన్ని బ్రేక్ చేస్తుంది కొంచెం ఇది. సో ఇట్ విల్ బీ గుడ్ ఫర్ మీ టు సీ మై సెల్ఫ్ డిఫరెంట్. అంటే నేను కూడా ఆ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఈ హెల్డ్ యూ అంటిల్ ద లాస్ట్ షాట్. నేను ఐ వాజ్ వెయిటింగ్, అరే లయ గారు ఉన్నారు ఏంటి కనబడట్లేదని. ఈ వెయిటెడ్ అంటిల్ ద లాస్ట్ షాట్. డైరెక్టర్ గారు చాలా ఇంటెన్షనల్ అటెంప్ట్లా అనిపించింది. అండ్ దెన్ ఇట్ వాజ్ వెరీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా అనిపించింది ఆ పర్టికులర్ షాట్. బికాస్ చాలామంది యాక్టర్స్ ఏం చెప్తారంటే ఒక పర్సన్ కెమెరా ముందు పీక్ కంఫర్ట్లో ఉంటేనే ఒక ఎమోషనల్ సీన్ చేయగలుగుతాడని చెప్తారు. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ షాట్ వీ సా. సో ఎలా అనిపించింది ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఆర్ వాట్ ఎవర్ సీక్వెన్సెస్ యూ ఆర్ డూయింగ్ ఇన్ దట్ స్పేస్? దట్ వన్ యాక్చువల్లీ అంటే that's a very important sequence actually. Okay. That's very important and we only had 45 minutes to do that. టోటలీ అంటే ఇప్పుడు నాది ఒకటే కాదు కదా, మళ్ళీ నితిన్ గారి క్లోజ్ వస్తుంది, మళ్ళీ వైడ్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, హోల్ సీక్వెన్స్ చేయడానికి. బికాస్ ఇట్స్ సన్సెట్ షాట్, రియల్గా సన్సెట్లో చేసామన్నమాట. సో మారేడ్మల్లిలో వీ క్లైంబ్డ్ ద మౌంటైన్స్ అండ్ అదేంటంటే బస్సులు అవన్నీ కూడా వెళ్ళవు. సో ఇట్స్ అదొక బొలెరోలు మాత్రమే వెళ్తాయి అన్నమాట. రియల్ టైం లొకేషన్లో చేశారు. రియల్ టైం లొకేషన్, అది కూడా పైకి కొండ పైకి వెళ్ళి దట్ సన్సెట్ టైం క్యాచ్ చేసి ఆ సన్సెట్ టైం ఇట్స్ దేర్ ఓన్లీ 45 minutes. సో మళ్ళీ నెక్స్ట్ డే లేదు, వీ హ్యావ్ టు డూ దట్ డే ఓన్లీ. సో అది ఒక స్ట్రెస్. బట్ అది ఐ థింక్ మేకర్స్ అండ్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి ఆల్సో ఫెల్ట్ దట్ స్ట్రెస్ ఆఫ్ ఫినిషింగ్ ఇట్ ఇన్ దట్ 45 minutes. కానీ అది దట్స్ వెరీ క్రూషియల్ థింగ్. అంత స్ట్రెస్లో చేయడం అంటే మనకి భయం వేస్తుంది. బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ ఇట్స్ అ న్యాచురల్ లైట్ వాస్ రియల్లీ నైస్. ద లైట్ ఇస్ ద సన్ సెట్ లైట్ అన్నమాట. నైస్. మ్యామ్, మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో ఐ హర్డ్ దట్ మీరు 16K మీరు డెబ్యూ చేశారని విన్నాను. సో ఆ స్పేస్లో ఇంకా మన తెలుగు ఫ్యామిలీస్ ఇంకా కన్జర్వేటివ్ స్పేస్లోనే ఉన్నాయి, హెడ్ స్పేస్లోనే ఉన్నాయి. అరే సినిమాలో వెళ్ళాలంటే అది కొంచెం నాట్ సేఫ్ ఆర్ ఇట్స్ షేమ్ఫుల్, అలా ఒక చిన్న ప్రీ కన్సెప్ట్ నోషన్స్తో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా ఉన్నది అది నార్మల్. మెన్కి ఓకే, బట్ విమెన్కి దే ఆర్ స్టిల్ పుల్లింగ్ దెమ్ బ్యాక్వర్డ్స్. సో మీకు ఎలా ఉండింది? లైక్ హౌ వాజ్ యువర్ ఎంట్రీ? ఎలా చేశారు అసలు ఎంట్రీ? అంటే అది కూడా అండి, ఇట్స్ నాట్ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్. సమ్హౌ ఇట్ ఈస్ నాట్ లైక్ ఐ వాంటెడ్ టు బికమ్ ఆర్ ఎనీథింగ్. బికాజ్ ఆ ఏజ్లో నాకేం పెద్ద తెలీదు. నేను చిన్నప్పుడు భద్రం కొడుకు అనే ఒక సినిమా చేశాను. దట్ ఆల్సో వన్ నేషనల్ అవార్డ్ ఆ ఫిల్మ్కి. ఇట్స్ ఆన్ చైల్డ్ లేబర్ మీద. సో దట్ ఈస్ ఆల్సో లీడ్ రోల్. అంటే ఐ వాజ్ ఓన్లీ 4th grade అట్ దట్ టైమ్. సో అది చేశాను. అది చేసినప్పుడు కూడా ఏం తెలీదు, ఓకే షార్ట్ చేసేస్తే వెళ్ళి ఆడుకోవచ్చు. సో దట్స్ హౌ ఇట్ వాజ్. దెన్ ఇది కూడా ఏంటంటే స్టార్ 2000 కంటెస్ట్ అని ఒక కంటెస్ట్ చేసిన తర్వాత అందులో కొంచెం రికగ్నిషన్ వచ్చిన తర్వాత సెకండ్ వచ్చింది నాకు. అందులో వచ్చిన తర్వాత స్వయంవరం ఆఫర్ వస్తే అప్పుడు కూడా మా పేరెంట్స్ని అడగండి అని చెప్పాను. బికాజ్ ఐ డెంట్ నాట్ నో అంటే వాట్ ఈస్ ఇట్, వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ ఆల్ దాట్. సో అంతా చేసిన తర్వాత వాళ్ళేమో చూసి ఓకే మీకు ఓకే అవుతా చేసుకోండి అంటే, వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇది ఒకటే చేస్తామో పెద్ద ఏమి దీంట్లో అంటే అందరూ కొత్త వాళ్ళు అందరూ ఇదేమి పైగా అది రిలీజ్ అయ్యే టైంకి అవుతే మేము అవుతాం అనుకున్నాం. ఏంటిది చిరంజీవి గారి సినిమా వస్తుంది, రజనీకాంత్ గారి సినిమా వస్తుంది, ఈ సినిమా ఎక్కడ ఉంటుంది అసలు అని. సో దెన్ అనుకోకుండా పీపుల్ రిసీవ్డ్ ఇట్ సో nicely and people have appreciated our work and all that. సో అది చేసాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా పెద్ద టెన్షన్ ఫీల్ అవ్వలేదు. బికాజ్ ఐ వాజ్ ఓన్లీ 16 అట్ ద టైమ్. చేసినప్పుడు 16, రిలీజ్ అయినప్పుడు 17. సో 17 ఆల్మోస్ట్ 17 ఎండ్ ఆఫ్ 17 అన్నమాట. సో దట్స్ వై. సో వాళ్ళేమో ఈ ఏజ్లో పెద్ద వరీ అవ్వలే. అండ్ దే డెంట్ థింక్ ఇది కంటిన్యూ అవుతుంది, ఇట్ విల్ బికమ్ మై కెరియర్ అని అనుకోలేదు. బికాస్ దట్ ఈస్ నాట్ ద ఇంటెంట్. వచ్చింది ఆపర్చునిటీ చేసేద్దాం అన్నట్టు, నెక్స్ట్ చూద్దాం అన్నట్టుగా అనమాట. సో దే డెంట్ థింక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు అలా ఉండే. సో దే డెంట్ ఫీల్ టెన్షన్. బట్ ఈవెన్చువల్లీ యాజ్ ఇట్స్ గోయింగ్ అంటే ఇలా అది కెరియర్ అయిపోతూ ఉన్నప్పుడు ఏమైందంటే చదువు మానేయాలా ఇది చేయాలా, బికాస్ దట్ వాస్ నాట్ అంటే. సో నేను అలాగే చదువుకుంటూనే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అటెండెన్స్ లేక ఐ కుడెంట్ టేక్ ఇట్. సో ఇప్పుడు నౌ ఐ హ్యావ్ టు టేక్ అ చాయిస్. ఇప్పుడు చదువా
మూవీసా అప్పుడు దెన్ ఇట్ వాస్ అ స్ట్రెస్ఫుల్ పాయింట్ ఫర్ దెమ్ ఆల్సో. ఇప్పుడు ఏంటి జనాలు ఏమంటారు, ఇప్పుడు అప్పటి వరకు ఇట్ వాస్ ఫన్ కాబట్టి ఎవరు ఏం పట్టించుకోవాలా. సో నౌ ఇట్ బికమింగ్ కెరియర్ అంటే అప్పుడేంటి. సో దెన్ ఆ తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు పెళ్ళి అవుతుందా లేదా, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అంటే చేసుకుంటారా లేదా, ఇప్పుడు ఏంటి మనకేం తెలియదు ఇలా వచ్చేసాము, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మై డాడ్ వరీడ్ సో మచ్ బీయింగ్ అ డాక్టర్, బీయింగ్ అ ప్రోగ్రెసివ్ థింకింగ్ అన్నీ ఉన్నా కూడా హీ వాజ్ వరీడ్ ఫర్ హిస్ డాటర్. ఐమ్ ద ఓన్లీ చైల్డ్ ఫర్ దెమ్. అందుకని కొంచెం వరీ అవ్వడం మాట నిజమే. బట్ కానీ ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంది. ఇప్పుడు అందరూ దే నో వాట్ టు ఎక్స్పెక్ట్, దే ఆర్ కమింగ్ విత్ ద ఇంటెన్షన్ టు డూ సంథింగ్. సో వీళ్ళు ఇప్పుడు గర్ల్స్ ఆర్ ఆల్సో అంటే కొంచెం దే ఆర్ నాట్ లైక్ బిఫోర్. కొంచెం వాళ్ళకి ఏంటంటే అండ్ ఆల్సో వాళ్ళు దే కెన్ ప్రొటెక్ట్ దెమ్ సెల్స్ బాగానే. దే ఆర్ నాట్ అంత హ్యాపీగా తిరిగేసేసి ఏంటి అన్నట్టు ఉంటున్నారు. ఇదివరకు లాగా భయపడుతూ అలా ఉండేవాళ్ళు కదా. ఎవరైనా డామినేట్ చేస్తే డామినేట్ చేయనివ్వట్లేదు. సో దే ఆర్ ఏబుల్ టు దే కెన్ డూ ఇట్. అందుకని ఇప్పుడు అంత వరీ అవ్వాల్సిన ఎవరు వరీ కూడా అవుతున్నట్లేదు. ఎక్కడైనా ఉంటే కొంత ఉందేమో, బట్ మోస్ట్లీ ఇట్స్ చేంజ్డ్. అంటే ఇప్పుడు మనం చూస్తే కూడా ఫస్ట్లో మనం క్లాసికల్ డాన్స్ చేస్తే తప్పు అసలు, బికాస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపులే వాళ్ళు చేసేవాళ్ళు అని ఒక పేరు ఉండేది. క్లాసికల్ డాన్స్ చేస్తే ఇట్స్ వెరీ రాంగ్ కింద లెక్క. ఇప్పుడు అందరూ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే ఇప్పుడు గొప్ప అసలు. సో అలా ఓవర్ టైమ్ ఇలా అయింది. సో ఓవర్ టైమ్ ఇది కూడా అది మారిపోతుంది. ఐ థింక్ ఇట్స్ గెటింగ్ బెటర్, ఇట్ విల్ గెట్ బెటర్. అంటే పవర్ డైనమిక్స్ కూడా చేంజ్ అయిపోయాయి కదా మ్యామ్. బేసిక్గా నౌ చాలా ఆఫెన్గా వి సీ విమెన్ సెంట్రిక్ మూవీస్. బేసిక్గా ఇప్పుడు మీరు కూడా చెప్పింది ఏంటంటే నా క్యారెక్టర్ ఈజ్ వాట్ పుల్డ్ మీ టు దిస్ ప్రాజెక్ట్ అని. ఎందుకంటే అంటే మీరు యుఎస్లో ఉన్న ఐమ్ ప్రిటీ ష్యూర్ ఇట్స్ వెరీ రీచబుల్. అంటే people can reach you from the industry or make already friends. Just one phone call away and it's just 24 hours for me. It will take 24 hours to come. But అంటే నాకు అదే దాట్స్ వాట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ రోల్ అంత ఇంటెన్స్గా ఉందేమో వెన్ యూ హర్డ్ ఇట్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే శ్రీరామ్ గారు ఈజ్ రియలీ గ్రేట్ అట్ రైటింగ్ ఫీమేల్ క్యారెక్టర్స్. ఇప్పుడు MCA మూవీ చూసిన భూమిక గారి క్యారెక్టర్ ఈజ్ రియలీ అంటే ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్. అండ్ దెన్ అగైన్ వకీల్ సాబ్లో కూడా ఈవెన్ దో ఇట్స్ అ ఇక్కడ న్యూఆన్సెస్ కొంచెం చేంజ్ చేసి ఈ కైండ్ ఆఫ్ బ్రాడ్ కొంచెం విమెన్ కి కొంచెం పవర్ తీసుకొచ్చారు, హైప్ తీసుకొచ్చారు విమెన్. ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హిస్ వర్క్ అనమాట. ఎప్పుడు నెరేషన్ చేస్తున్నప్పుడు కూడా ఈజ్ లైక్ దట్ అండ్ హీఈస్ లైక్ దట్ అ పర్సన్ హూ రెస్పెక్ట్స్ విమెన్ అండ్ ఆల్ దట్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఈ ఫిల్మ్లో కూడా అందరూ విమెన్ డిఫరెంట్లీ ప్లేస్డ్, but everybody has their own strongness in them, including the little girl. నేను విన్నాను శ్రీరామ్ గారి డాటర్. ఓకే. సో బేసిక్గా మీరు పీక్లో ఉన్నప్పుడు 2006లో యూ పార్టెడ్ వైజ్, అంటే రిటైర్ అన్నాను బికాస్ యూ కేమ్ బ్యాక్ అగైన్. సో మీరు ఈ కెరియర్ నుంచి ఇండస్ట్రీ నుంచి యూ పార్టెడ్ వైజ్ బికాస్ మీకు ఒక డిఫరెంట్ చాప్టర్ లైక్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ టు అ డాక్టర్ వెళ్ళారు, మీరు అక్కడికి US వెళ్ళిపోయారు. సో ఆ స్పేస్లో మీకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, చాలామంది. అంటే పీపుల్ హూ లైక్ క్లీన్ సినిమా, అంటే హీరోయిన్స్ అంటే ఒక ఐ క్యాండీ ఆర్ కాకుండా దెర్ ఈస్ సో మచ్ టు ద పర్ఫార్మెన్స్ ఆర్ ఆ క్యారెక్టర్కి కొంచెం న్యూఆన్సెస్ ఉన్నాయి, అది ఉండేది, ఆ స్పేస్లో ఉండేది. సో పీపుల్ యూస్ టు లైక్ యూ ఫర్ ద క్యారెక్టర్స్. సో ఆ స్పేస్లో మీకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కదా. అంటే ఇప్పుడంటే మీరు చూస్తారేమో వన్స్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ గుడ్ హిట్, పీపుల్ విల్ కమ్ టేక్ అ పిక్చర్ విత్ యూ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారేమో. బట్ ఒకప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఆటోగ్రాఫ్స్ ఆర్ రియల్ క్రేజ్. అంటే మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ రియల్ క్రేజ్ అనేది ఉండేది. ఇప్పుడు పీపుల్ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ యూ ఫర్ ద పిక్చర్స్. సో అప్పుడు ఇప్పుడు ఎలా అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీరేం చూస్తున్నారు? అంటే అప్పుడండి యాక్సెసిబిలిటీ ఉండేది కాదు ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు చూడాలంటే థియేటర్ విజిట్స్కి ఏమైనా వెళ్తే, అంటే ప్రమోషనల్గా వెళ్తే తప్ప జనరలీ యూ వోంట్ సీ దెమ్ ఎనీవేర్. అంటే ఫర్గెట్ అబౌట్ అది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూడరు, మీరు టీవీల్లో చూడరు, మీరు ఎక్కడ చూడరు. అదే ఎక్కడో కొంచెం చూస్తారు. ఎక్కువ మ్యాగజైన్స్లో పిక్చర్స్ వచ్చేవి, లేకపోతే మ్యాక్సిమం కవర్ పేజ్ వచ్చి ఒక పోస్టర్ పెట్టుకునేవాళ్ళు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఏంటంటే యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్లో రీచ్ అయిపోవచ్చు ఈజీగా. యూ కెన్ DM or comment or something, some people reply.
సో ఇవన్నీ కూడా రీచబిలిటీ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఆల్ దాట్ ఇస్ చేంజ్డ్. ఇప్పుడు 5 వరకు ఆటోగ్రాఫ్ అంటే ఇప్పుడు సెల్ఫీస్. ఇప్పుడు నేను అనుకున్నాను మధ్యలో ఈ సెల్ఫీస్ ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అని. తర్వాత అన్నారు దట్ ఈస్ న్యూ ఆటోగ్రాఫ్, యూ డోంట్ నో అన్నారు. ఓ రియలీ ఐ డి నాట్ నో అంటే అనుకున్నాను అనమాట. సో నౌ ద సెల్ఫీస్ హ్యావ్ బికమ్ ఇది. సో ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే ఇట్ ఓన్లీ ఇంకా అవుతూ ఉంటుంది. ఇట్ ఫర్ ద బెటర్ ఓన్లీ. బట్ ఏంటంటే ఆ చేంజెస్ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకొక 20 years అవుతే ఎలా ఉంటుందో అప్పుడు ఏం మాట్లాడతాము అని నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు. when I'm talking to you, ఏమవుతుంది 20 yearsలో అని. అంటే బేసిక్గా ఇప్పుడు మిమ్మల్ని చూసిన దానికన్నా ఆనందం కన్నా మీతో ఫోటో దిగి అది వాళ్ళ వరల్డ్తో షేర్ చేసుకుంటేనే దాని హ్యాపీనెస్ అనేది ఇంకెక్కువ. యాక్చువల్లీ అదే కాదు, ఇప్పుడు మీరు స్మాల్ థింగ్స్ అంటే నేను ఇప్పుడు అందకు గుర్తు రావట్లేదు. బట్ ఇప్పుడు ఇమీడియట్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏదన్నా మనం చూసి వాళ్ళు ఫాలో అయ్యామనుకోండి, బికాజ్ ఇట్స్ నైస్, ఐదర్ ఇట్ ఈస్ బికాజ్ దే ఆర్ అంటే ఫుడ్ వంటలు బాగా చేస్తున్నారని మనం కూడా ఫాలో అయ్యాం అనుకోండి, బికాస్ వీ ఆల్సో విల్ డూ ఇట్. వెంటనే అది వాళ్ళు చూస్తారు కదా, వెంటనే అది వాళ్ళు స్టోరీలో పెట్టేసుకొని లయా గారు ఇస్ ఫాలోయింగ్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దేర్ ఇట్ ఈస్ సో ఈజీ టు ఎక్స్ప్రెస్ అండ్ సో ఈజీ టు టెల్ పీపుల్, ఈవెన్ రీచింగ్ అవుట్ ఈస్ వెరీ బికమ్ ఈజీ అయిపోయింది. అది గుడ్, వన్ వే ఇట్ ఇస్ గుడ్. సో ఈ ఫ్యాన్స్తో మీకు ఏమైనా వియర్డ్ మూమెంట్స్ అయినాయా? అంటే నార్మల్గా చాలామంది ఇప్పుడు యూజువల్గా ఈవెన్ ద స్వీటెస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఈ పబ్లిక్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమకి తట్టుకోలేక కొంచెం దే బర్స్ట్ సమ్ టైమ్స్. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు పట్టుకొని మీదకి వెళ్ళిపోవడము అట్లా. మీకేమన్నా అంటే ఆ టైంలో ఆటోగ్రాఫ్స్ ఇవ్వండి, ఇది చేయండి అని అలా? లేదు, సంహౌ నాకు అంత అంటే అది కష్టంగా అనిపించేవేమీ లేదు. ఓన్లీ థింగ్ దట్ ఇఫ్ ఎవర్ ఐ కంప్లైంట్ వాస్ ఫుడ్ తింటున్నప్పుడు మాత్రం ప్లీజ్ ఫోటోలు అంటే దట్ ఈస్ ద వన్ టైమ్ వీ వాంట్ టు బీ అవర్ సెల్వ్స్ ఆ స్పేస్. అంటే ఇక్కడ కాదు, కొంచెం మనం విలేజ్లో షూటింగ్కి వెళ్తాం రాజమండ్రి సైడ్లో, అక్కడ వాళ్ళు ఇంట్లో పెడుతూ ఉంటారు ఫుడ్. అప్పుడు క్యారవాన్స్ అన్నీ లేవు. సో వీ యూస్ టు ఈట్ అండ్ వాళ్ళు హోస్ట్ చేస్తే వాళ్ళు. సో అక్కడ కూర్చుని తింటున్నప్పుడు దెన్ వాళ్ళు యూనో వాళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటే అది కొంచెం ఇబ్బంది కాదు. ఒక్కటే అడిగేదాన్ని, ప్లీజ్ వెన్ ఐఎమ్ ఈటింగ్ అట్లీస్ట్ కొంచెం ప్రైవసీ, బికాస్ దట్స్ వాట్ వీ వాంట్ టు ఎంజాయ్ కదా, హ్యాపీగా పీస్ఫుల్గా. అప్పుడు మళ్ళీ వచ్చి నేను ఫోటో నాకు ఇది లేదు మళ్ళీ మధ్యలో ఒక చేయి తీసి నా చేయి మీద పెట్టండి అంటారు తింటుంటే. సో దిస్ ఇస్ ఆల్ కొంచెం ఆ స్పేస్ మాత్రం ఇబ్బంది అంతే తప్ప అదర్వైజ్ ఫర్ మీ నో బిగ్ ఇది ఏమీ లేదు. బికాస్ మీరు యూఎస్లో ఇన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 2 decades ఉన్నారు కదా అక్కడ, మోర్ దెన్ దాట్ ప్రాబ్లీ 2006లో వెళ్ళారంటే అరౌండ్ 20 years. సో అక్కడ చాలా డిఫరెంట్ లాస్ ఉంటాయి కదా, లైక్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్ బై డిఫరెంట్ లాస్. ఇప్పుడు నార్మల్గా యూ కాంట్ టేక్ అ పిక్చర్ ఆఫ్ సంబడి వితౌట్ దేర్ పర్మిషన్. ఇఫ్ యూర్ సెలబ్రిటీ అగైన్ పాపరజీ వచ్చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. బట్ ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఆ స్పేస్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అది ఆ చేంజ్ ఎలా అనిపించింది ద మూమెంట్ మీరు 2006లో వెళ్ళిపోయిన తర్వాత? హౌ వాజ్ ఇట్ డిఫరెంట్ అక్కడ వెళ్ళి? అంటే దట్స్ గుడ్ అండి, దట్స్ అ గుడ్ పార్ట్ అబౌట్ ఇట్. ఒక రూల్, ఒక స్ట్రక్చర్, ఒక వే ఆఫ్ లైఫ్. మనం ఈవెన్ వెళ్ళాలంటే కూడా పక్క వాళ్ళ ఇంటికి ఇక్కడ అయితే నాక్ చేసుకుని నైబర్స్ నాక్ జస్ట్ లైక్ దట్ కదా. సో అక్కడ మనం విల్ ఆస్క్ కెన్ వీ కమ్, ఇస్ దట్ ఓకే, ఆర్ యూ హోమ్, ఆర్ యూ ఫ్రీ, ఇవి అడుగుతాం. సో కొంచెం ఫార్మల్గా కొంచెం ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే అది ఆ ఫార్మాలిటీ అని ఫాలో అవ్వడం, టైమింగ్ ఫాలో అవ్వడం, అండ్ మన పనులు మనమే చేసుకోవడము. సో మెనీ థింగ్స్. అండ్ యూనో అని మనం ఊరికనే ఒక మాట అనేకుండా ఉండడము, బికాజ్ మనం అంటే వెంటనే విల్ హ్యావ్ సీరియస్ ఏం అనకుండానే కొన్నిసార్లు సూ చేసేస్తారు. సో ఇప్పుడు మీ కిడ్స్ ఉన్నారు కదండి, బేసిక్గా నార్మల్గా ఏ అథ్లీట్స్ కన్నా ఏ యాక్టర్స్ కన్నా దే వాంట్ టు సీ అంటే వాళ్ళ కిడ్స్కి వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు చూసి వాళ్ళు సెలబ్రేట్ చేసేలా అనుకుంటారు. సో మీరు వెన్ యూ లెఫ్ట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మీ పిక్చర్స్ అన్ని ఇప్పుడు ప్రాబబ్లీ దే సీ ఇట్ ఆన్ యూట్యూబ్ నార్మల్గా మీ మూవీస్ అన్ని. సో వాట్ డు దే థింక్ అబౌట్ ఈ మమ్మీ ఏంటి ఇలా ఇంత బాగా చేసావు అని అది ఏమంటారు? అంటే వాళ్ళు సడన్లీ సమ్ టైమ్స్ తెలిసే మమ్మీ యూ లుక్ సో క్యూట్ అంటుంటారు. నేను కదా నేను అనాలి అంటే నో బ్యాక్ దెన్ అంటుంటారు అనమాట. అనిన తర్వాత వాళ్ళు సాంగ్ చూసి సాంగ్ అబ్బో ఎంత బాగా చేస్తారు, బాగుందో ఏంటి ఈ సాంగ్ రెయిన్లో చేశారు ఇలా సో దే ఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అనమాట. సో వాళ్ళు సినిమా కంటే దే ఎంజాయ్ ద సాంగ్స్ మోస్ట్లీ.
బికాస్ Yeah. దట్స్ షార్ట్ అండ్ స్వీట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సీన్స్ ఉంటే ఏమైనా యూట్యూబ్లో ఏవో సమ్ ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి ఎవ్రీ ఫిల్మ్కి ఇంపార్టెంట్ డైలాగ్స్ కానీ దట్స్ వాట్ దే విల్ సీ. ఫుల్ సినిమా అంటే వీ డోంట్ సీ బికాస్ మనకి కొత్త ఫిల్మ్స్ చూడాలి కదా. సో Yeah. పెద్ద ఓల్డ్ ఫిల్మ్ వెళ్ళి చూసింది ఏదో కొన్నిసార్లు చూస్తారు కానీ బట్ అదర్వైజ్ వాళ్ళు చూస్తారు, దే గెట్ ఎక్సైటెడ్. అంటే మమ్మీ యాక్ట్రెస్, మమ్మీ ఈజ్ యాక్ట్రెస్, వై డోంట్ యూ డూ ఇట్ ఇన్ హాలీవుడ్ వీళ్ళు అంటే నేను ఏంటి అంత ఈజీ అనుకున్నావా చేసేయడము అంత ఈజీగా అంటే నో బట్ యువర్ హియర్ యూ కెన్ డూ ఇట్ అనేదో వాళ్ళు అంటూ ఉంటారు. సో ఈ రోల్ ఉంది కదా మ్యామ్, ఇప్పుడు మీ నార్మల్గా వెన్ యాక్టర్స్ ఆర్ మేకింగ్ గ్లామర్ రోల్స్ ఆర్ ఐ క్యాండీ రోల్స్ చేస్తున్నప్పుడు మీరు యూ చోస్ టు ప్లే అ బ్లైండ్ యాక్టర్. నాకు ఇప్పటికీ ఐ డోంట్ సీ ఎనీ న్యూ జనరేషన్ యాక్టర్స్ హు ప్లేడ్ అ బ్లైండ్ క్యారెక్టర్స్. నేను ఇంకా ఈ 20 years తర్వాత కూడా నేను చూడలేదు. మా మదర్ కూడా ఆ సినిమా, అరే మమ్మీ లయ గారిని ఇంటర్వ్యూ చేయాలి, ఏదైనా నీకు తెలిసిన సినిమాలో ఏదైనా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ఆ ఫస్ట్ మూవీ అదే చెప్పారు. మరి ఈ సినిమా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ మూవీ, చాలా మేము థియేటర్కి వెళ్ళి చూసాం ఆ టైంలోనే అన్నట్టు చెప్పారు. సో ఈ రోల్ కూడా సిమిలర్గా అంటే అంత పవర్ఫుల్గా ఉంటుందని ఐఎమ్ హోపింగ్. సో what do you think about that? యా దట్ ఆల్సో. సో షీ ఇస్ అ బ్లైండ్ గర్ల్ కానీ అందులో షీ బికమ్స్ అ లాయర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ ఫాదర్ అండ్ టేక్స్ అప్ ద కేస్ ఆఫ్ హర్ మదర్ వదిలేసి వెళ్ళిపోతుంది, బ్లైండ్ గర్ల్ అని వదిలేసి వెళ్ళిపోతుంది. షీ డివోర్సెస్ హర్ హస్బెండ్ ఆల్సో అండ్ అబాండన్స్ ద చైల్డ్ బికాస్ ద గర్ల్ ఇస్ బ్లైండ్ అని. సో పెద్దయ్యాక కూడా షీ విల్ హ్యావ్ అ కాన్ఫ్లిక్ట్. తర్వాత ఆవిడ ట్రబుల్లోకి వెళ్తే ఆవిడ కేసే తీసుకొని షీ విల్ విన్ ఇన్ ద కోర్ట్. దట్ ఈస్ ద థింగ్. సో ఇట్స్ అ స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ బట్ విత్ అన్ ఇన్నోసెన్స్ అండ్ విత్ ఇన్నోసెన్స్ అనమాట. కాకపోతే ఇదేంటంటే కొంచెం ఏజ్ కూడా యాడ్ అయింది కాబట్టి దిస్ విల్ లుక్ మోర్ డిఫరెంట్. దిస్ విల్ డెఫినెట్లీ లుక్ బెటర్ వెన్ యూ సీ. అంటే దానికంటే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అది పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా బట్ షీఈస్ అ యంగర్ గర్ల్. బట్ ఇక్కడ ఏంటంటే షీఈస్ అన్ ఆఫీసర్, షీఈస్ డీలింగ్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్. సో షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. So what is your future plans ma'am ఈ మూవీ తర్వాత? Are you planning to continue the career? డెఫినెట్లీ అంటే మంచి రోల్స్ బట్ ఐ వాంట్ టు బీ చూజీ. ఐ డోంట్ వాంట్ టు డూ థింగ్స్ దట్ ఆర్ జస్ట్ దేర్. నేనేదో ఉన్నాను కాబట్టి అని కాకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన గురించి వచ్చేటప్పుడు అట్లీస్ట్ దే హ్యావ్ టు టాక్ అట్లీస్ట్ వన్స్ దట్ ఓకే లయ గారు ఈ సినిమాలో చేశారు, సో ఇట్ ఇస్ ఆ రోల్ చాలా బాగుంది అని అట్లీస్ట్ ఒకళ్ళైనా 10 మందిలో ఒకళ్ళైనా మాట్లాడాలి. సో అలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నాను అండ్ గుర్తుండిపోయే రోల్స్ చేయాలనుకుంటున్నాను. నంబర్ డజంట్ మ్యాటర్. సో ఐ వాంట్ టు హ్యావ్ గుడ్ అండ్ మెమరబుల్ రోల్స్ ఇఫ్ పాసిబుల్. స్వీట్ మ్యామ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ తెలుగు ఆడియన్స్ మళ్ళీ దే గోయింగ్ టు సీ యూ ఆన్ అ బిగ్ స్క్రీన్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ తమ్ముడు మ్యామ్. ఐ హోప్ ఐ సీ యూ ఆన్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.